స్వస్థత ప్రార్థన. దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడవైనను మా మానవులకు కనబడుటకును మోక్షలోక బోధలు వినిపించుటకును వారితో కలసిమెలసియుండుటకును నరుడుగా జన్మించినావు గనుక నీకనేక నమస్కారములు. తండ్రి, నీవీ లోకములోనున్నప్పుడు ఒకనాడొక పక్షవాత రోగిని చూచి నీ పాపములు క్షమింపబడినవని చెప్పి మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు. తరువాత అతడు తన జబ్బును గురించి ఏమీయూ చెప్పుకొనకముందే అతనిని ఇంటికి వెళ్ళుమని చెప్పినావు. వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషముతో అతడు ఇంటికి వెళ్ళెను. కాబట్టి నీకనేక వందనములు. నా పాపములు కూడా క్షమించుము, నా జబ్బులు బాగుచేయుము. ఇట్లు చేయుదువని నేను నమ్ముచున్నాను. మా కాలములో కూడా నీవు వేల కొలది ప్రజలను నీ ప్రభావము వల్ల బాగుచేయుచున్నావు. నీకనేక స్తుతులు. నా శరీరములోని జబ్బులు, బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసును. పాపులను, రోగులను జూచి నీవు జాలిపడదువు, నమ్మిన ఎడల బాగుచేయుదువు. తండ్రి, నీవు పాపములను పరిహరించువాడవు గనుక నీవు నా ఆత్మవైద్యుడవు. అలాగుననే నా శరీర జబ్బులు బాగుచేయువాడవు గనుక నా శరీర వైద్యుడవు. నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు. కాబట్టి నిన్నే నా మనస్సులోనూ బహిరంగములోనూ పూజింతును. ఎటువంటి వ్యాధి అయినను, ఎంత దీర్ఘకాల వ్యాధి అయినను సులువుగా ఒక్క క్షణములో నీవు బాగుచేయగలవని నమ్ముచున్నాను. నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా పోషకుడవు. నీవే నా యొద్ద నిత్యము నివసింపగల సహవాసివి. అందుకే నన్ను నీ వశము చేసుకొన్నావు. ఓ తండ్రి, భూతపీడితులలోనున్న దయ్యములను వెళ్ళగొట్టుము. సంతానము లేనివారికి సంతానము దయచేయుము. చిక్కులలోనున్న వారిని విడిపించుము. నీ సంగతులు లోకస్తులందరికీ ప్రకటించుము. నాకు నీ బోధ తరచుగా వినిపించుము. దానివల్ల నాలో నమ్మిక కలిగించుము. ఆ నమ్మికను బట్టి నీవు నాకు చెయ్యదలచిన ఉపకారములు దయచేయుము. నా పాపములు, వ్యాధులు, నిత్యశిక్ష పరిహరించుటకై నీ ప్రాణము ధారపోసిన ప్రభువా, నీకనేక స్తోత్రములు. నేను నీ యొద్దకు రావలసిన గడియలో మోక్షమునకు చేర్చుకోము. ఇట్లు నీవు నాలో కీర్తి నొందుము అని మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము. ఆమేన్.